హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా ఒక లైక్ చేయండి, అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇవాళ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అనమాట. చాలా మందికి నోటిఫికేషన్ రావట్లేదు అని అంటున్నారండి. ఒకవేళ రాకపోతే కనుక కంపల్సరీగా ఛానల్కి వచ్చి ఒకసారి చెక్ చేయడానికి ట్రై చేయండి. కంపల్సరీగా వీడియో ఉంటుంది. లేదంటే సబ్స్క్రైబ్ పక్కన ఆల్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే కనుక నేను పెట్టిన ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీ ఫోన్ దాకా వస్తుంది అనమాట. యాక్చువల్గా మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ 12కి కంప్లీట్ అయిపోయింది. మామూలుగా అయితే 3 దాకా 2 దాకా నడుస్తూ ఉంటుంది సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం. కానీ త్వరగానే కంప్లీట్ అయిపోయింది. అంతే, అందరు నిద్రపోయారు త్వరగానే. అసలు ఏం జరిగింది? భరణి గారి ఎలిమినేషన్ తర్వాత తనూజ కానీ అలాగే దివ్య కానీ వీళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. దివ్య అయితే చాలా ఎక్కువగా బాధపడుతుంది. ఆయనతో ఎమోషనల్ బాండ్ చాలా ఎక్కువగా పెరిగింది అమ్మాయికి. 24/7 ఆయనతోనే ఉండటము, ఆయన తినింది ఆయనకే పెట్టడము, ఇవన్నీ కూడా అమ్మాయికి బాగా గుర్తు చేస్తుంది. అసలు ఇక్కడ నేను ఉండలేనేమో అన్నంత ఇదిలో బాధపడుతుంది అమ్మాయి. తనూజ కూడా అలాగే బాధపడుతుంది. కానీ దివ్య అంత కాదు కదా, తను సర్దు చెప్పుకుంటుంది తనూజ. ఇలా కాదు, సరే ఇంకా వదిలేయాలి, ఆడాలి, ఇంకా ఏం లేదు అన్నట్టు తనూజ ఉంది. కానీ తను మాత్రం చాలా బాగా ఎమోషనల్ అయిపోతుంది దివ్య. అలాగే తనూజ లైవ్లో మాట్లాడుతున్నప్పుడు అదే భరణి నాన్నతో నేను చాలా టైం స్పెండ్ చేశాను స్టార్టింగ్లో. ఒకవేళ నేను రాకపోతే నేను ఒకవేళ ఏందమ్మా మాట్లాడట్లేదు, ఏందమ్మా ఒకసారి హక్ చేసుకోమో, ఒకసారి ఇలా ఇచ్చేసి మాట్లాడేవాళ్ళు. వీళ్ళందరూ వచ్చి మీ బాండింగ్ అయ్యేటప్పటికి ఆయనకు దూరం అయిపోయిన, అసలు కూడా మాట్లాడలేకపోయాను. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం, వీళ్ళు వచ్చిన వాళ్ళు చూస్తామన్నదాన్ని ఇప్పుడు ఆలోచన వచ్చింది. కానీ ఆ వీక్ అంతా కూడా ఆయనతో మాట్లాడకుండా, ఆయన బాండింగ్ ఇలా ఉంది, బాండింగ్ బయటికి ఇలా వెళ్తుంది అన్న దాని మీదే మాట్లాడకుండానే ఉంది కదా. కానీ అమ్మాయి చేసింది ఏంటంటే, అమ్మాయి చేస్తుంది కరెక్ట్ అన్న విషయం తెలుసు, కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు కదా ఇదేదో తేడాగా వెళ్తుంది, అవసరమా అన్న ఆలోచన. అంటే ఏం లేదు, అంతా కూడా ఒక సెల్ఫ్లోకి వెళ్ళిపోతారు. ఏం జరుగుతుందో ఏంటో అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు చెయ్యాలనుకున్నది కూడా కొన్నిసార్లు ఆ పనులు చేయలేరు. సో అలా తనూజ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు సుమన్ శెట్టి గారు ఉంటారు, అవునమ్మా నాకు చాలా బాధగా ఉంది, నేను ఒకే మంచం మీద పడుకొని ఉంటాము ఎప్పుడు వచ్చిన ఈ 40 days నుంచి కూడా. అలాగే నొప్పి పుడితే, నడుము నొప్పి పుడితే నాకు స్ప్రే కొడతాడమ్మా ఆయన మందు రాస్తాడమ్మా ఆయన అని చెప్పేసి సుమన్ శెట్టి గారు కూడా ఫుల్ ఎమోషనల్ అయిపోయి ఏడుస్తారు. అప్పుడు తనూజ అంటది, ఏడో మాకండి, మీ గేమ్ మీరు ఆడండి అది అని చెప్పి. అసలు ఏంటి మీరు నాకు సార్ అక్కడ మాట్లాడుతుంటే వెనకాల నుంచి ఏమి కేకలు, ఏం సౌండ్లు వినపడుతున్నాయి చూసారా అసలు మీ గురించి? అది అసలు మామూలుగా కాదు, మీరు ఇంకా బాగా ఆడండి గేమ్, ఇంకా బాగా గట్టిగా ఆడండి అని చెప్పేసి తనుజ ఈ టాపిక్ నుంచి ఏదైపోయి తన గురించి, అంటే తను ఏడుస్తున్నారు కదా సుమన్ శెట్టి గారు, తన గురించి చెప్తారు, అవునమ్మా అవును అని చెప్పేసి అంటారు అనమాట. తర్వాత అక్కడే కూర్చొని ఉంటుంది. మాధురి గారు వస్తారనమాట ఆమె దగ్గరికి. వెళ్దాం పద లేలే అంటే, నువ్వు ఇందా నన్ను అరిసావు, ఎందుకు అరిసావు, నేను రానుపో, నేను అసలు ఇక్కడే ఉంటాను రానుపో అని చెప్తే, లేదులే రాజా, నువ్వు లేనన్నా సారీ అమ్మ లేమ్మా అని చేసి బతిమిలాడి తనుజాని చేపట్టుకో, ఇంకోసారి అరవను కదా, ఇంకోసారి అరవనంటే కుదరదమ్మా అంటే అరవాలి అన్నది ఆమెకి పాపం అంటారు చూసారా, అలవాటు కదా. ఆమె ప్రామిస్ అయ్యానమ్మా, నేను అరవలేను, అలా ఉండలేనమ్మా, సరే నేను అంటున్నాను కదా అని చెప్పేసి ఆమెను తీసుకుని లోపలికి వెళ్ళిపోతారు. అలాగే ఆ టాపిక్ అక్కడితో కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇమాన్యువల్ మాట్లాడుతూ ఉంటారు అనమాట. వాళ్ళందరూ కూర్చొని ఉంటే అసలు ఎట్లా ఉంది అంటే, మెట్టు వేసుకుంటా వెళ్ళాడు ఎవరు, హైపరాది గారు. ఒక్కొక్కరి గురించి చెప్పేటప్పుడు ఒక మెట్టు వేసుకుంటూ వెళ్ళిపోయారు అందరికీ. అసలు ఆ మైండ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అసలు ఎలా గుర్తుపెట్టుకొని ఎలా చెప్పగలుగుతున్నాడు అని చెప్పేసి ఇమాన్యువల్ అందరూ చెప్తూ ఉంటారు అనమాట అక్కడ. కానీ కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్గా కూడా నెగిటివ్గా తీసుకోకూడదు, పాజిటివ్గానే తీసుకోవాలి అని చెప్పేసి మాధురి గారు చెప్తుంటారు. ఎవరు నెగిటివ్ తీసుకునేది పాజిటివ్గానే తీసుకోలేదు. ఎందుకంటే తీసుకునే వాళ్ళ గురించి చెప్తున్నా నేను, పాజిటివ్గా తీసుకోవాలి అని చెప్పేసి. నెగిటివ్గా తీసుకుంటున్నారు చాలా మంది అని అంటే, అప్పుడు సంజన గారు ఎవరు తీసుకోరు, పాజిటివ్గానే తీసుకోవాలి అన్న ఆలోచన సంజన గారు. కానీ అక్కడ ఎవరి గురించి అని అంటే, మేబీ రమ్య గురించి, అదే మాట్లాడేటప్పుడు రాము గురించి మాట్లాడేటప్పుడు కొద్దిగా అమ్మాయి ఫీల్ అవుతుంది, మన రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం కదా, అదే ఇష్యూ మీద అమ్మాయి కొద్దిగా ఇది ఉంటుంది. అలా ఇంకెవరైనా ఆలోచించి ఉండొచ్చు, ఆయన ఏంది అలా మాట్లాడారు అన్న ఆలోచన. ఆయన ఏంది అలా మాట్లాడారు అని కూడా అక్కడ ఆలోచించకూడదు ఎవరు కూడా. వీళ్ళకి తెలియని విషయాలు ఏంటి అని అంటే, వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు చెప్పిన దానికన్నా కూడా హైపరాది గారు చెప్పిన పాయింట్స్ బాగుంటాయి.
చెప్పింది నమ్మాలి అన్నది వాళ్ళ ఆలోచనలో ఉండాలి. వాళ్ళు అర్థం చేసుకోవాలి. సీజన్స్ చూసిన వాళ్ళకి, ఈ సీజన్స్లో చెప్పిన వాళ్ళు, అదే ప్రతి సీజన్ చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. హైపర్ ఆది గారు వస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు అసలు ఆయన రాగానే అక్కడ తెలిసిన వాళ్ళందరూ కూడా ఎంత హైప్ అయిపోతారు. అబ్బా వచ్చారు ఏం చెప్తారు ఏం జరుగుతుంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఆయన నోట్లో నుంచి ఏం మాట వస్తుందా అని చెప్పేసి. దాంట్లో తప్పే ఉంది, ఆయన తప్పేం కదా. ఆయన చెప్పిన దాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ఇంకా వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఇంకా వాళ్ళ కర్మ అనుకోవడమే. అలాగే ఇమాన్యుయల్ వాళ్ళు ఇంకెవరు రీతు, సంజన, నిఖిల్ వీళ్ళందరూ కూర్చొని ఉంటారు అనమాట బెడ్రూమ్ దగ్గర. అప్పుడు సంజన అడుగుతుంది, నా గురించి నాకు చెప్పు, నాకు అర్థం కాలేదు. అదంటే ఫస్ట్ దొంగతనం చేసినప్పుడు నువ్వు ఎక్కడికో పైకి వెళ్ళిపోయావు, నువ్వు 7 గుడ్లు దొంగతనం చేసినప్పుడు ఎక్కడికో కిందకి పడిపోయావు అని చెప్తున్నారు అని చెప్పేసి ఇమాన్యుయల్, రీతు కూడా చెప్తూ ఉంటారనమాట. నీ ఆట మార్చుకోమని చెప్పారు, నువ్వు మార్చుకోవాలి అది అంటే. అంటే ఆట మార్చుకొని ఇంతకుముందు నువ్వు ఆడావు అది బాగుంది అంటే మళ్ళీ దొంగతనం చేయమని కాదు, నిఖిల్ కాదు యాక్చువల్ కళ్యాణ్ అక్కడ ఉంది, మళ్ళీ దొంగతనం చేయమని కాదమ్మా, మళ్ళీ దొంగతనం చేయమని కాదు, నీ ఆటను మార్చుకో అని చెప్పేసి చెప్పారు. కానీ అక్కడ హైపర్ ఆది గారు చెప్పిన విషయం ఏంటి అని అంటే, ఒక కంప్లైంట్ కంటెంట్ ఇచ్చేదానివి కంప్లైంట్ ఇచ్చే వరకు వచ్చావు నువ్వు, అంత కిందకి వెళ్ళిపోయావు అన్న ఆలోచనతో హైపర్ ఆది గారు చెప్తారు. కానీ సంజన గారు ఏంటంటే ఎప్పటి నుంచి చూస్తాను, రేపటి ఇచ్చేస్తారు అది అంటున్నారు. కానీ ఆమెకు అర్థం చేసుకోవట్లా ముందు ఆయన ఏం చెప్పారు, అసలు అది ఎలా చెప్పారు అన్నది, ఇమాన్యుయల్ వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది ఆమె అర్థం కాల ఇంకా సరిగ్గా. మేబీ అర్థమవుతుంది మెల్లిమెల్లిగా ఆయన ఏం చెప్పారు, ఇమాన్యుయల్ వాళ్ళు ఏం చెప్తున్నారు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్న విషయం ఆయనకి క్లారిటీగా అర్థం కాల, ఎవరికి, సంజనాకి. కానీ అర్థమైనంత వరకు ఓకే అన్నారు. మధు రీతు చెప్తుంటే అమ్మో విన్నోళ్ళకి నేనెక్కడ చెప్పను నేను చెప్పను అంటే, లేదు రీతు వింటున్నాను నాకు అర్థం కాక అడుగుతున్నాను అని చెప్పేసి అంటారు సంజన గారు. అలాగే రమ్య, అమ్మ గుర్తొస్తుంది, ఎవరితోనైనా మాట్లాడితే అసలు ఆలోచన ఉండదు, ఎవరు మాట్లాడకుండా ఉంటే నాకు నిన్న నైట్ నుంచి అమ్మ గుర్తొస్తుంది అని చెప్పేసి రమ్య కొద్దిగా రాము దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది అనమాట. అలాగే 2 వీక్స్ అయితే రాము అంటాడు, అలా ఏం లేదు, నువ్వు అలా ఎందుకు ఆలోచించుకోవాలి, అలా ఎందుకు ఇచ్చేయాలి, వేరే వాళ్ళతో మాట్లాడు, వేరే ఒకరు ఇచ్చేయి అది అని చెప్పి రాము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అయినా కానీ నాకు అలాగే ఉంది, ఉండే కొద్దికి మామూలు అయిపోయింది. అప్పుడు ఏమవుతుందంటే మనం గేమ్ ఎలా ఆడాలి, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, ఇటు నుంచి ఎలా వెళ్ళాలి అన్న ఆలోచన వస్తుంది. అప్పుడు అసలు ఇవేం గుర్తురాదు. కానీ ఫస్ట్ 2 వీక్స్ మాత్రం ఖచ్చితంగా ఆ ఆలోచన బ్రెయిన్లో ఉంటుందని రాము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు రమ్యకి. అప్పుడు అంటారు 2 వీక్స్ అయితే అంత మామూలు అయిపోతుంది అని అంటాడు రాము. ఆ అమ్మాయి అదే ఆలోచించుకుంటాం అని చెప్పాడు. ఆ అబ్బాయి కూడా ఒక విషయం చెప్తాడు అనమాట, నేను ఉంటాను అలాగే ఒంటరిగా కూర్చొని ఉంటాను, నాకేం ఇబ్బంది అంటే, అలా ఎలా కూర్చుంటావు, బోర్ కొట్టింది కదా, ఇసుగు పుట్టింది కదా అదంటే, లేదు నాకు ఒంటరిగా కూర్చోవడమే చాలా ఇష్టం, నేను ఇక్కడ ఒంటరిగా కూర్చొని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, రూమ్కి వెళ్ళిపోతాను, ఒక రోజంతా కూడా ఒంటరిగా ఉంటాను, ఎవరితో ఒంటరిగా ఉండాలనిపిస్తుంది అని చెప్పేసి రాము రమ్యకి చెప్తున్నాడు అనమాట. రాము గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాడు. అలాగే రమ్య అంటది, ఎందుకు బిగ్ బాస్ ప్రశాంతంగా టీవీ పెడితే హాయిగా ఒక టీవీ కావాలి మీ రూమ్ గురించి ఇక్కడ కూడా ఉంది ఓ పెద్ద టీవీ అని చెప్పేసి రాము అంటాడు. అదే ఒక డివిడి ప్లేయర్ ఒక 15 మూవీస్ ఇచ్చి చూడమని చెప్తే ప్రశాంతంగా చూస్తాం కదా అని చెప్పేసి రమ్య అంటుంది. బిగ్ బాస్ విన్నారు కదా, అమ్మాయి కంట టీవీ తీసుకొచ్చి పెట్టండి, అమ్మాయి సినిమాలు చూసిద్దంట అని చెప్పేసి రాము చెప్తూ ఉంటాడు అనమాట. అలాగే ఎవరు సంజనాను ఇమాన్యుయల్ మాడుకుంటారు ఫుడ్ తినేటప్పుడు. జనాలకి అన్నీ తెలుసు, అన్నీ అర్థమవుతాయి, అన్నీ అర్థం అర్థంలాగా ఉంటుంది, మనకే తెలియదు ఏమి అని చెప్పేసి. మీకు ఎలా తెలుస్తుంది, మీరు హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరు ఏం ఆలోచిస్తున్నారా, ఎవరు వెనకాల ఏ స్ట్రాటజీ చేస్తున్నారా అని మీకు ఎలా అర్థమవుతుంది, జనాలు చూసే వాళ్ళకే అర్థమవుతుంది. కొన్ని అర్థం అవుతాయి మీకు కూడా, ఎందుకంటే మీరు చాలా దగ్గరగా చూస్తారు కాబట్టి. కానీ ఇన్నర్ ఫీలింగ్స్ అలా ఇంకొకరితో మాట్లాడేది మాత్రమే మాకు అర్థమవుద్ది అనమాట. ఆ సిచ్యువేషన్స్లో జనాలకు బాగా అర్థంలాగా కనపడుతుంది అనమాట. ఈ వీక్ నుంచి మొహమాటం లేకుండా ఆడతాను అని చెప్పేసి అని అంటుంది సంజన. మొహమాటం లేకుండానే, అవును ఆడు అయినా పోయిన వారం కూడా నేను మొహమాటం లేకుండానే నామినేషన్స్ కూడా చేశాను కదా కదరా, నేను చేశాను కదరా అంటే, చేసావు, మేము బాగా మంచి నామినేషన్నే చేసావు, ఎవరికి భయపడకుండానే చేసావు అని చెప్పేసి ఎవరు ఇమాన్యుయల్ సంజన చెప్తున్నారు అనమాట.
లాస్ట్ వీక్ నామినేషన్స్ కూడా కరెక్టే చేశాను కదా. సంజన ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా నువ్వేం చేయొద్దు మమ్మీ, నువ్వు సేఫ్ ప్లేయర్గా ఆడకుండా ఉంటే చాలు అంతే. ఇంక గేమ్ మనం ఆడుకుంటా ఈ వీక్ నుంచి చూపిస్తాను, ఈ వీక్ నుంచి చాలా ఇదిగా ఆడతాను అని చెప్పేసి సంజన ఇమాన్యుయల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సంజన ఎమ్మెల్యేకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది, ఇట్లా ఆడదాం ఇట్లా. ఈయన కూడా ఏం లేదు, ఎలా ఆడాలి ఏంది అన్న ఆలోచన ఉండి ఎలా అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఆలోచనలో కూడా సంజన ఆలోచన ఇమాన్యుయల్ చెప్తారు, కానీ ఇమాన్యుయల్ ఇలా అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఆలోచన అంతా కూడా సంజన గారి గురించి. సంజన గారు చెప్తున్నారు ఇమాన్యుయల్కి, ఇట్లా ఆడతాను, ఇలా ఇచ్చేసుకుంటాను, గేమ్ ఎలా ఆడతాను చూడు అని చెప్పేసి ఇమాన్యుయల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అలాగే వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చుకొని బయట తనుజ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తారు ఉంటుంది అనమాట. లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తారు. తర్వాత ప్లేట్ తీసుకొని దివ్య వస్తుంది, తనుజ కూడా అక్కడే కూర్చొని ఫుడ్ తింటారు. అటు చివర తనుజ, ఇటు చివర దివ్య కూర్చొని తింటూ ఉంటారు. ఇంకా తింటూ ఉంటే సడన్గా మళ్ళీ దివ్య ఏడవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఫుల్గా ఏడ్చేస్తుంది. కళ్ళ అమ్మాయి మొహమంతా కూడా చిన్నదైపోయింది, ఏడ్చి భరణి గారి గురించి ఆలోచించి అప్పుడు వెంటనే మాధురి ఎంటర్ అవుతారు అనమాట. ఏంటి మళ్ళీ ఏడుస్తున్నావా, ఏంది మళ్ళీ ఏడుస్తున్నా? లేదు ఇప్పుడు గుర్తొచ్చారు, నా షేర్ ఇచ్చేదాన్ని కదా, షేర్స్ ఇచ్చేదాన్ని కదా, అందుకని గుర్తొచ్చారు అని చెప్పేసి దివ్య అనేది. అప్పుడు మాధురి గారు అవునా, అయితే నాకు ఇవ్వు ఆ షేర్, అయితే నేను తింటాను, నాకు ఇవ్వు అని చెప్పేసి నాకు ఇవ్వు అనగానే దివ్య ఒక ముక్క తీసి ఆమె ప్లేట్లో పెడతారనమాట. ఆమె ప్లేట్లో తిరమని పెడతారనమాట. అంటే షేర్ చేస్తే వాళ్ళ నాన్న గుర్తొచ్చారు, వాళ్ళ అన్నయ్య గుర్తొచ్చారు కాబట్టి అలా నాకు షేర్ చేయమని చెప్పి. ఇక్కడ నాకేమనిపించిందంటే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నుంచి కూడా నాకు ఇక్కడ కూడా మాధురి గారు కొద్దిగా నిదానంగా అందరితో మంచిగా మాట్లాడతా, అందరితో కలివిడిగా అంటే అందరికి ముద్దలు అన్నం పెడతా, అలా బాగుంది అనిపించింది నాకు. అంటే ఏంటి అంటే పాజిటివ్గా అనిపించింది, ఆమె ఆలోచన పాజిటివ్గా ఉంది. అందరికీ మీద మాట చెప్పేటప్పుడు కూడా హార్ష్గా కాకుండా నిదానంగా బుజ్జగించి చెప్పడము ఇట్లా ఉందనమాట. నాకు ఏదో కొద్ది గొప్ప బాగా అనిపించింది అనమాట. అలాగే అక్కడితో అయిపోయింది. అంతా లోపల తనుజ ఎవరు దివ్యాను సుమన్ శెట్టి గారు కూర్చొని ఉంటారు. అయితే కూర్చొని ఉంటే ఇమాన్యువల్, కళ్యాణ్, రీతు కూర్చొని ఉంటారు ముందు. అయితే వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారంటే మాట్లాడుకుంటూనే ఉంటారు. అలాగే రీతు ఏమో ఇమాన్యువల్ 2 నిమిషాలు వాకింగ్ చేద్దాం దా అని చెప్పేసి బయటికి వెళ్దాం పదా అంటే, ఇప్పుడు అంత మాట్లాడారా, అది హైదరాబాద్ ఏం మాట్లాడటానికి అంటే కాదు కొన్ని మాట్లాడాలి రా అని చెప్పేసి అంటారు అన్నమాట. దానికన్నా ముందంటే వాళ్ళు వాష్ చేయాల్సిన డిషెస్ అన్నీ కూడా మొత్తం రేపొద్దున తోముతాము, రేపొద్దున సాంగ్ రాగానే మార్నింగ్ సాంగ్ రాగానే తోముతాము అని చెప్పేసి సంచాలక క్యాప్టెన్స్ రిక్వెస్ట్ చేసుకుంటారు. ఫస్ట్ గౌరవ్ అయితే కొంచెం వినడు, ఆ క్యాప్టెన్కి చెప్పేంతో వాళ్ళందరూ విందా, సరే ఇప్పుడు టైర్డ్ అయిపోయారు కదా రేపు పొద్దున్న తోమండి అని చెప్పేసి ఇస్తారు. ఇంకా వీళ్ళు వాక్ చేయడానికి బయటికి వెళ్ళిపోతారు. అంటే కళ్యాణ్ కూడా వెళ్ళిపోతాడు. దాని తర్వాత దివ్య, సుమన్ వీళ్ళిద్దరు కూర్చొని ఉంటారు. దివ్య అంటే నేను నిద్రపోవడానికి వెళ్తున్నాను అని చెప్పేసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. ఏమో సీక్రెట్ రూమ్లో ఏమైనా పెట్టారేమో అన్నట్టు సుమన్ గారు చెప్తుంటారు. అవునా, అమ్మో నేను అది ఆలోచించను, నేను అవన్నీ హోప్స్ పెట్టుకున్నానంటే మళ్ళీ నేను బాధపడాల్సి వస్తుంది, నేను ఆలోచించను, అయినా అలా జరిగితే నాకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరుంటారు, నేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పేసి దాని గురించి అనుకుంటా ఉంటుంది అనమాట. అప్పుడు చెప్తుంది, నాకు అసలు ఏమనిపిస్తుంది అంటే హౌస్లో అసలు ఇంకేమీ లేదు అన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు చెప్తా బాగా ఏడ్చేస్తుంది సుమన్ శెట్టి. అవునమ్మా, అది ఆయన ఏంటంటే అలా కాదులే అని చెప్తున్నారు. నేను ఆయనతో 40 రోజులు ఒకే బెడ్ మీద షేర్ చేసుకుని ఒకే బెడ్ మీద పడుకున్నాము. అలాగే నేను నవ్వితే చాలు ఆయనకు చాలా ఇష్టము, ఎప్పుడు చూసినా నవ్వు అంటారు. క్యాప్టెన్ వచ్చిన తర్వాత లోపల బెడ్ మీద పడుకుని నేను ఇక్కడే పడుకుంటానన్నా అంటే, లేదు సుమన్, నువ్వు లోపలికే వెళ్ళి పడుకో, నువ్వు క్యాప్టెన్ కదా, లోపలికే వెళ్ళి పడుకోమన్నారు నన్ను అలా ఎంకరేజ్ చేశారు, అలా ఇచ్చేసారు. 24 గంటలు నేను నవ్వాలి అని ఆలోచిస్తారు, నా నవ్వు అంటే ఆయనకు అంత ఇష్టము అని చెప్పేసి ఎవరు దివ్యతో చెప్పుకొని బాధపడుతూ ఉంటారు అన్నమాట. అది జరిగితే నాకన్నా హ్యాపీ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. నేనైనా
ఆయన అమ్మాయి అనుకుందంట, అసలు ఆయన వెళ్ళేదేంటి, నేను అనుకున్నాను ఆయన ఇంకా ఉంటారు, ఆయన లాస్ట్ దాకా ఆయన ఉంటారు, ఏదో ఒక వీక్ నేనే వెళ్ళాల్సిన తప్పదు అని అనుకున్నాను నేను. అసలు ఆయన వెళ్ళటం ఏందో నాకు అర్థం కాలేదు, అందుకే చాలా ధైర్యంగా ఉన్నాను. ఆయన వెళ్ళరు, ఒకవేళ నేను వెళ్ళినా కానీ మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత కూడా మా ఫ్యామిలీతో ఉంటాను, టీవీలో ఆయన్ని చూస్తూ ఉంటాను, కాబట్టి నాకు పెద్దగా ఇబ్బందిగా అదే అప్పుడు అలా అలా ఫిక్స్ అయిపోయాను మైండ్తో, పెద్ద ఇబ్బందిగా కూడా అనిపించేది కాదు. ఇప్పుడు ఏంటి అంటే అసలు మనిషి కనపడరు, ఇలా ఆయన ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోవటం ఏంటో అర్థం కావట్లేదు, ఏం ఆలోచిస్తున్నారో ఏంటో నాకు అసలు ఏం తెలియట్లేదు, ఎలా ఎలా ఆలోచన వస్తుందో ఎలా ఆలోచిస్తున్నారు అని చెప్పి తెలియట్లేదు అని చెప్పేసి అంటది దివ్య. అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారా, బయట ఎవరు ఎలా ఆలోచిస్తున్నారా, లేకపోతే వేరే వాళ్ళు హౌస్లో ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో తెలియట్లేదు, ఆయన ఎలా ఎలిమినేట్ అయ్యారు అని చెప్పేసి చెప్తారన్నమాట. తర్వాత అది అయిపోయిన తర్వాత తనూజ, కళ్యాణ్, మాధురి గారు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఏదైతే ఆ ఇష్యూ ఏదైతే జరిగిందో, వాళ్ళ సంబంధించిన కన్ఫెషన్ రూమ్లో చూపించిన ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని క్లారిఫై చేసుకుంటున్నారు వీళ్ళు ముగ్గురు. కానీ అమ్మాయి గురించి, రమ్య గురించి కూడా మాట్లాడుకొని మనకేంటంటే సగం సగం కట్ చేసుకుంటా, సగం సగం చూపిస్తా అలా చూపించారు మొత్తం. అది మేబీ ఎపిసోడ్లో వేయాలని అనుకుంటున్నారేమో, అందుకే మనకు అసలు చూపించలేదు, కట్ చేసి చూపించారు. ఏదంటే వాళ్ళు వాళ్ళు ఎలా క్లారిఫై చేసుకోవాలి దీన్ని ఎట్లా దీని నుంచి ఒక మాట అనిద్ది కదా తనూజ, నాకు అబ్బాయికి ఒక క్లారిటీ ఉంది, నేనేంటో అబ్బాయి క్లారిటీ, అబ్బాయి ఏందో నాకు క్లారిటీ ఉంది, మేమిద్దరం ఏంటో జనాలకు క్లారిటీ ఉంది, కాబట్టి మేము దాని గురించి ఆలోచించట్లేదు. నువ్వు కూడా అబ్బాయిని కూడా, నా కళ్యాణ్ని కూడా వాళ్ళేదో బయట నుంచి వచ్చిన వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు అని కాకుండా ఫస్ట్ నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే చాలా మెచ్యూర్గానే కాదు, అర్థం చేసుకున్నది అబ్బాయిని. లాస్ట్ వీక్ అంటే ఒక 2 days బ్యాక్ కూడా కళ్యాణ్ కూడా మాట్లాడారు, వాళ్ళందరూ కూడా నాకు ఆపోజిట్గా నిలబడితే సార్, రాముతో చెప్పినప్పుడు వాళ్ళందరూ ఆపోజిట్గా నా మీద వాళ్ళ అమ్మాయికి చెప్పారు, అయినా కానీ అమ్మాయి అసలు అవేమీ వినలేదు, నాకు తెలుసు అక్కడ విన్నట్టే వినింది, నా డెసిషన్ ఏంటి, నేను ఏం తీసుకున్న డెసిషన్ ఏంటి, అమ్మాయి తీసుకున్న డెసిషన్లోనే ఉంది, కానీ వాళ్ళ మాట అసలు ఎప్పుడు వినలేదు అమ్మాయి, నాకు అది సపోర్ట్గా నిలబడింది, నేను చూసిందే కరెక్ట్ అనే ఆలోచనలోనే ఉంటుంది, వేరే వాళ్ళు చెప్పిన దానికి, వేరే వాళ్ళు అనుకున్న దానికి అమ్మాయి ఎప్పుడు కూడా ఇదవ్వదు అని చెప్పేసి కళ్యాణ్ చెప్పాడు. సేమ్ ఇవాళ అమ్మాయి చెప్తున్నప్పుడు కూడా నాకు సార్ ముందు నాకు అదే అనిపించింది. అంటే ఏం లేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి బాగా క్లారిటీ ఉంది, ఏంటి ఎలా అన్న ఆలోచన ఉంది. కానీ తనూజ ఆలోచించిన చాలాసేపు కూర్చొని ఒక్కతే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. భరణి గారు వెళ్ళిపోయారు, భరణి గారి గురించి ఆలోచించకన్నా కూడా ఈ ఇష్యూ గురించి కూడా ఎవరిని, మాధురి గారిని కూడా అడిగేసిద్ది, ఇలా అంటే నీకు తెలియదు కదమ్మా, నువ్వు చూడలేదు కదా, అదే చూసి చెప్పాలన్నట్టు మాధురి అంటే లేదు నాకు చూపించారు నాకు సార్ చూపించిన తర్వాత నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి తనూజ అంటది. సరే అయితే బయటికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి అక్కడ కిచెన్లో దగ్గర నుంచి బయటికి వచ్చేస్తారు. మనకు అక్కడ వాళ్ళు మాట్లాడుకున్నది ఏం చూపించలేదు, కాకపోతే కళ్యాణ్తో పాటు కూర్చొని మాట్లాడుకున్నదే కొంచెం పైన చూపిస్తారనమాట. సో ఇవాళ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ ఇదేనండి. దీని తర్వాత వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ. దీని గురించి మళ్ళీ ఇంకేమైనా పాయింట్స్ ఏమైనా మిస్ అయితే కనుక రేపు మార్నింగ్ మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాము. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.